ఒకసారి అలా తలలు కొట్టుకుంటే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఖచ్చితంగా తలలు కొట్టుకోవాలి, లేకపోతే కొమ్ములొస్తాయి. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా నా గురించి అందరికీ చెప్పి అకౌంట్స్ అన్ని వచ్చేలా చేసిన మీకు మరీ థ్యాంక్స్. మీరు చేసిన హెల్ప్ నా లైఫ్లో మర్చిపోలేను. ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? గో గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్. చాలా ఆశ్చర్యంగా ఉంది. జనరల్గా బాస్ ఆర్డర్ వేస్తే అలా పరిగెడతారు, కానీ మీరు ఆర్డర్ వేసినా అలా పరిగెత్తారేంటి? అది మేడం, కస్టమర్ మాట అంటే మాకు శిలాశాసనం అని చెప్పాను కదా, అందుకే అలా వెళ్ళారు. కరెక్ట్ కదా సార్? యా అంతే. మొత్తానికి వచ్చిన పని పూర్తయింది కదా, మీరు హ్యాపీయే కదా? చాలా హ్యాపీ సార్, మాటల్లో చెప్పలేను. ఈ అప్లికేషన్స్ అన్ని మా బాస్ చూస్తే నన్ను ఆకాశానికి ఎత్తేస్తారు. మేడం, మీ స్వీట్స్. థ్యాంక్ యూ. ఉంటాను సార్, ఉంటానండి. బాగా మేనేజ్ చేసావు. సూపర్ సూపర్. సరే సార్. బాయ్. ఏదో ఫోను పగిలిపోయి 6 నెలలైనా కొత్త ఫోన్ కొనుక్కోవడానికి దిక్కులేదు. పోనీ రిపేర్ చేయిద్దామా అంటే దీన్ని చూసిన ఎవడు రిపేర్కి పనికిరాదు అంటున్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నా, ఇక్కడ ప్లాట్ నెంబర్ 705 ఇక్కడ అన్నా. ఎందుకు? ఏం లేదన్నా, వాళ్ళు ఆన్లైన్లో ల్యాప్టాప్ బుక్ చేశారు. ఫోన్ చేస్తుంటేనేమో తీయడం లేదు. అడ్రస్ కోసం కాలనీ మొత్తం తిరిగాను, ఎక్కడా ఆ ప్లాట్ కనిపించలేదు. ఓ అలాగా. అలా తిన్నగా వెళ్ళి కుడి పక్కకు తిరుగు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అది దాటి 2 ఇల్లులు దాటావంటే 3వ ఇల్లే 703. అది మా కాలనీ జనరల్ సెక్రటరీ గారిది. ఓ అలాగా. వామ్మో, ల్యాప్టాపా? ₹1,00,000 పైనే ఉంటుంది. పొద్దున్నే భలే మంచి ఆఫర్ తగిలింది. అమ్మయ్యా, ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు. హలో, అవును, మొన్నే అవును, ఇందాకే ఆన్లైన్ అతను ఫోన్ చేశాడు, ల్యాప్టాప్ తీసుకొచ్చాను అని. నేనేమో బాత్రూంలో ఉండి ఫోను లిఫ్ట్ చేయలేదు. వస్తాడేమో అని ఇంటి ముందే నిలబడి ఉన్నాను. ఓహో, జనరల్ సెక్రటరీ మేడం ఈవిడే అయి ఉంటారు. అంతే. నమస్తే మేడం. నువ్వు? నేనే మేడం, ఇందాక కాల్ చేసింది. ఓ, నువ్వేనా ల్యాప్టాప్ తెచ్చింది? అవును మేడం. సరే ఇవ్వు. అయ్యో అయ్యో, నా ఫోను ఏంటలా కింద పడేసావు? మేడం, చూసుకోలేదు మేడం. నా ఫోను. మేడం సారీ మేడం, చూసుకోలేదు మేడం. సారీ మేడం, చూసుకోలేదు మేడం.
అయ్యో 1,00,000 రూపాయల ఫోను డిస్ప్లే మొత్తం బద్దలు కొట్టేశావు కదయ్యా. అయ్యయ్యో, ఇదిగో ముందు మర్యాదగా నా 1,00,000 రూపాయలు నాకు ఇవ్వు. 1,00,000 రూపాయలా? సారీ మేడం, నా వల్ల తప్పు జరిపోయింది మేడం. ఇప్పటికిప్పుడు 1,00,000 రూపాయలంటే నేనెక్కడ తెస్తా మేడం? నేనేదో చిన్న ఉద్యోగస్తుని మేడం. ప్లీజ్ మేడం, హే, మేడం చి, చి, ప్లీజ్ చి, మేడం, నీ ఆగు, కాళ్ళు ఆగు. పట్టుకుంటా మేడం. ఆ, సరే ల్యాప్టాప్ ఇవ్వు. మేడం ఓటీపీ చెబుతారా? ఆ, ఏంటయ్యా చెప్పేది? ఓటీపీ చెప్పాలంటే ముందు ఫోన్ బాగుండాలి కదా. దీన్నేమో ముక్కలు ముక్కలు చేసావు. ఇప్పుడు ఓటీపీ అడిగితే నేను ఎక్కడి నుంచి చెప్పాలి? ఆ, సరే ఇదిగో ఈ ఫోన్ తీసుకొని కొత్త ఫోన్ కొనివ్వు, అప్పుడు చెప్తాను ఓటీపీ. మేడం అది నా వల్ల కాదు మేడం. అయితే మూసుకొని పో. అలాగే మేడం. ఓటీపీ కావాలట, ఓటీపీ. నా ఫోన్, ఇంత మంచి ఫోన్ పగలు కొట్టేశావు. ఎక్కడి నుంచి? పొద్దున్నే 1,00,000 రూపాయలు. అవసరానికి ఒక్క ఆటో కూడా కనిపించదు. పోనీ మా కారులో వద్దామా అంటే నేనెక్కడికి వెళుతున్నానో, ఎవరిని కలుస్తున్నానో మా డ్రైవర్ కూడా ఇంట్లో చెప్పే అవకాశం ఉంటుంది. దానికన్నా ఆటోయే బెటర్. ఆటో వచ్చేలా కనిపించట్లేదే. ఇక నాకు నడక తప్పదనుకుంటా. ఇప్పటిదాకా ముందే కనిపించింది, మలుపు తిరంగానే మాయమైపోయింది ఇది. దానికి అనుమానం వత్తదేమోనని మరీ దూరంగా ఫాలో చేయటమే నేను చేసిన పెద్ద తప్పు. ఛ, కొంచెం దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేది. ఇప్పుడు అది ఏటెళ్ళి సచ్చిందో ఏటో, ఎతుక్కొని సావాలి. ఏటెళ్ళింది ఇది? ఇటేమైనా వెళ్ళిందా? ఇటు వెళ్దాం. చెప్పవే సిరి, వెళ్ళిన పని ఏమైంది? చాలా రోజుల తర్వాత అతి త్వరగా 10 అకౌంట్లు మన బ్రాంచ్కి మార్చగలిగానే. దీనంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ గిరిబాబు ఉన్నాడు కదా, అతని వల్లే అన్ని అకౌంట్స్ వచ్చాయి. నిజమా? రియల్లీ గ్రేటే. పాపం నీకు బాగా హెల్ప్ చేసినట్టున్నాడు. అవునే, ఈరోజు మాత్రం అతను లేకపోతే చాలా కష్టమయ్యేది. ఓ, భగవంతుడా, అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది ఉపవాసం చెయ్యొద్దని. నాన్న పుట్టినరోజు కదా అని ఉపవాసం చేశాను. తీరా కళ్ళు తిరుగుతున్నాయి. ఆయన్ని కలిసేదాకా కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటే చాలు. అవునే, ఏది ఏమైనా అతను చేసిన హెల్ప్ మాత్రం మర్చిపోలేనే. ఏ ఉండు, నేను మళ్ళీ చేస్తాను. ఏమండి? అయ్యయ్యో, ఏమండి? కింద పడిపోయింది. లేవండి. ఏమైందమ్మా? ఎవరండి ఇవిడ? ఏమండి? అయ్యో పాపం. ఏమండి? ఏమండి ఇలా పడిపోయారండి? మా నైబర్సేనండి. అయ్యో, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్తే మంచిదండి. అన్న ఆటో. ఏమండి? ఏమండి? ఆటో వచ్చిందండి. ఇవి పట్టుకోండి. పట్టండి అమ్మా, పట్టండి. నెమ్మదిగా లేపండి. నెమ్మదిగా.
జాగ్రత్త. అన్న త్వరగా పోనివ్వా. అలాగే మేడం. ఇదేంటి మా ఎదురింటి మైథిలి నా పెళ్ళాన్ని ఆటోలో తీసుకెళ్తాంది? ఎక్కడికి వెళ్తున్నారబ్బా? నీ అవ్వ అవసరానికి ఏది పనిచేస్తే అవదు. హలో అమ్మా శుభప్రద, బయలుదేరావా? హలో, మీరెవరో నాకు తెలియదు కానీ శుభప్రద గారు కళ్ళు తిరిగి పడిపోయారండి. ఏంటి, మా శుభప్రద కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇప్పుడు ఎక్కడుంది? కంగారు పడకండి, క్షేమంగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. అమ్మా, ఇప్పుడు ఇంటి దగ్గర ఎవ్వరూ లేరమ్మా. ఒక పని చెయ్యి, నేను చెప్పే అడ్రస్కి తీసుకురా. ఈలోపు నేను ఇక్కడ డాక్టర్ని తీసుకొస్తాను. అయినా ఇంటికి మీరెవరండి? నేను ఆమె తండ్రినమ్మా. ఓ అలాగా, సరేనండి, మీ దగ్గరికే తీసుకొస్తాను. అడ్రస్ చెప్పండి. ఓకే, సరేనండి, మీ దగ్గరికి తీసుకొస్తాను. అన్నా, మణికొండ వెళ్ళడం లేదు, హయత్ నగర్ తీసుకెళ్ళండి. సరే మేడం. ఇదేంటి తిన్నగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా ఇటు తిరిగింది? మేడం, సార్, మేడం, సార్, ఏంటి వీడు కూడా ఆన్లైన్ సర్వీస్ లాగా ఉన్నాడు? మేడం. ఏయ్, ఎవరయ్యా నువ్వు? మా ఇంటి ముందు నిలబడ్డావు? ఫ్లాట్ నంబర్ 301 మీదేనా మేడం? మాదే. ఆన్లైన్లో శారీ బుక్ చేశారు కదా, అది డెలివరీ చేద్దామని వచ్చాను మేడం. అలాగా, సరే ఇవ్వు. అయ్యో అయ్యో, ఏంటయ్యా ఏంటయ్యా ఇది? బంగారం లాంటి ఫోన్ కింద పడేసావే, ఎంత పని చేసావు? అయ్యయ్యో, అయ్యో, ఫోన్ మొత్తం పగిలిపోయింది. సారీ మేడం, కావాలని చేయలేదు మేడం. సారీ మేడం. సరే సరే, వెళ్ళి డెలివరీ తీసుకొని రాపా. అలాగే మేడం. మేడం, ఏంటి ఓటీపీ. ఏంటి ఓటీపీ ఏంటయ్యా? ఇప్పుడు నీకు ఓటీపీ ఎలా చెప్పను? ఇదిగో బంగారం లాంటి ఫోన్ పగలు కొట్టేశావు. ఇప్పుడు ఓటీపీ ఎలా చెప్పాలయ్యా? అసలు నీకు ఇందులో ఎలా కనిపిస్తుంది ఓటీపీ? చెప్పు, నువ్వే చెప్పు. లేదంటే నువ్వు కొత్త ఫోన్ కొనుక్కొనిరా, అందులో చూసి చెప్తాను ఓటీపీ. సరే మేడం, వెళ్ళండి. పిచ్చి వెధవలు, ఒకడేమో ల్యాప్టాప్ సమర్పించుకున్నాడు, ఒకడేమో కాస్ట్లీ చీర సమర్పించుకున్నాడు. సత్య, యువర్ వెరీ లక్కీ. అమ్మో, ఎవరు చూడకముందే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. అమ్మ దొంగ అంటే నువ్వు మామూలు దొంగ కాదు. నువ్వు గనక చెడ్డీ గ్యాంగ్లో చేరావంటే 2 తెలుగు రాష్ట్రాలని మడత పెట్టేస్తావు. అందుకే కదా మీరు చేసిన దొంగతనాలన్నీ జాగ్రత్తగా రికార్డ్ చేశాను. అవసరమైనప్పుడు వీటిని అడ్డం పెట్టుకుంటాను. నిన్ను నా గుప్పెట్లో పెట్టుకుని నీ కూతుర్ని నా సొంతం చేసుకుంటాను.
పదండి, రండి. ఆటో ఇదే. ఆటో లోపల నుంచి వస్తుందంటే ఈ కాలనీలో ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి ఉంటారు. చెల్లి చూద్దారి. డాక్టర్ గారు, మీరు అర్జెంటుగా ఒకసారి ఇంటికి రావాల్సి ఉంటుంది. ఎంతసేపట్లో రాగలరు? ఏమండి? అమ్మా శుభప్రద, శుభప్రద, అమ్మా, అమ్మా శుభప్రద, అమ్మా, ఏమైందమ్మా? నాన్నా, రా, రా అమ్మా, అలా కూర్చుందు గాని రా, రా అమ్మా, మెల్లగా మెల్లగా కూర్చో, కూర్చో. నువ్వు నీళ్లు తీసుకొని రా. అలాగే గారు. అమ్మా, అమ్మా శుభప్రద, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఎందుకు ఇలా అయిపోయావమ్మా? కంగారు పడకండి. ఈరోజు ఈవిడ ఉపవాసం ఉన్నారు. దాంతో కాస్త నీరసం వచ్చి కళ్ళు తిరిగి ఉంటాయి. అంతేనండి. అమ్మా, తల్లి, అయ్యగారు, మంచినీళ్ళు. ఇటీ, ఇదిగో తాగమ్మా, నీళ్ళు తాగు, హ, తాగు. అమ్మా, జాగ్రత్త, జాగ్రత్త అమ్మా. ఇంకొంచెం తాగండి. ఉండండి. అమ్మా శుభప్రద, ఇప్పుడు ఎలా ఉందమ్మా? పర్వాలేదు నాన్నా. ఎన్నాళ్ళైంది తల్లి నిన్ను చూసి. ఇవాళ్ళొస్తావు, రేపొస్తావని కళ్ళల్లో ఒత్తులేసుకుని నీకోసం ఎదురు చూశానమ్మా. ఇప్పటికీ తండ్రి మీద నీకు దయ కలిగిందన్నమాట. ఎంత మాట నాన్నా. నిన్ను ఎప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ప్రాణం లాగేస్తున్నా కూడా వచ్చే అవకాశం లేక కన్నీటితో ఆగిపోయానే తప్ప కన్న తండ్రి మీద ప్రేమ లేక కాదు నాన్నా. అయ్యో, నా కూతురు గురించి నాకు తెలీదా తల్లి? కాకపోతే మీ అందరితో కలిసుండలేకపోతున్నాననే బాధతో అలా మాట్లాడానంతే. అంతే, అంతేనమ్మా. అదేంటి, మీరు తండ్రి కూతుళ్ళే కదా, ఎన్నో సంవత్సరాల తర్వాత కలుస్తున్నట్టు అలా మాట్లాడుకుంటున్నారేంటి? అరే, మైథిలి ఉన్న విషయమే మర్చిపోయాను. నేను నాన్నను కలిసిన విషయం ఈ అమ్మాయికి తెలిసిపోయింది. రేపు ఇంట్లో వాళ్ళకి చెప్తే అంటే మా ఇంట్లో కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయి మైథిలి. అందుకే నాన్న విడిగా ఉంటున్నారు. మా అమ్మకి నాన్నకి అర్థమైందండి. మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కలుస్తున్నారంటే ఈయన్ని కలవడం వాళ్ళకి ఇష్టం లేదు అని. అవునమ్మా, గతం తాలూకు గాయం వల్ల నేను నా కుటుంబానికి దూరమయ్యాను. ఎవరూ నాతో కలవకపోయినా నా కూతురు మాత్రం ప్రతి పుట్టినరోజుకు వచ్చి ఈ తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఆ ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది. ఓ, అయితే ఈరోజు మీ పుట్టినరోజు అన్నమాట. పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్య. ఏమన్నావు? ఏమన్నావు తల్లి? తాతయ్య. తాతయ్య, ఎంత చక్కగా పిలిచావు తల్లి. బాగుంది, చాలా బాగుంది.
మనవడుండి కూడా తాతయ్య అనే పిలుపుకి నోచుకోలేకపోయాను. ఏ తల్లి కన్నబిడ్డవో నన్ను తాతయ్య అని పిలిచేసరికి నా ప్రాణం లేచొచ్చినట్టయింది. ఎందుకో తెలీదు, మిమ్మల్ని చూడగానే తాతయ్య అని పిలవాలనిపించింది, పిలిచేశాను. మైథిలి, నీకు 2 థ్యాంక్స్లు చెప్పాలి. ఒకటి, కళ్ళు తిరిగి పడిపోయిన నన్ను మా నాన్న దగ్గరకు తీసుకొచ్చినందుకు. 2, ఎప్పుడూ వెలితిగా ఉండే మా నాన్న మొహంలో తాతయ్య అన్న పిలుపుతో వెలుగుల ఆనందాన్ని నింపినందుకు. భలే వారే, ఈ మాత్రానికేనా? అయితే నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు థ్యాంక్సా? ఎందుకు? మీరు కళ్ళు తిరిగి పడిపోవడం వల్లే కదా నాకు ఒక తాతయ్య దొరికింది.